దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం ఈ నెల 5వ తేదీన నిర్వహిస్తున్నట్టు వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య డి సూర్యప్రకాశ్రావు తెలిపారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీసీ మాట్లాడుతూ బీచ్ రోడ్డులోని నోవెటల్ హోటల్లో స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 12వ స్నాతకోత్సవం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పి నరసింహ హాజరవుతుండగా మంత్రి నారా లోకేష్ ప్రత్యేక అతిథిగా విచ్చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించనున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మాగాంధీ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య విగ్రహాలను ఆవిష్కరిస్తారు. క్యాంపస్లో నూతనంగా నిర్మించిన అకాడమిక్ బ్లాక్ 2, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇతర భవనాల సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డిఎస్ఎన్ఎల్యు ఛాన్సలర్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రారంభోత్సవం చేస్తారన్నారు. విలేకరులందరికీ దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం తరఫున స్వాగతం పలుకుతున్నాను. ఈ దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో చదువుకున్న విద్యార్థులకు 8, 9, 10, 11, 12 స్నాతకోత్సవాలని విశాఖపట్నం హోటల్ నవోటల్లో సెప్టెంబర్ 5 తారీఖున 11 గంటలకి స్నాతకోత్సవం నిర్వహించబడుతుంది. ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వర్ గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి శ్రీనరసింహ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఈ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో చదువుకున్న విద్యార్థులకు పట్టా ప్రదానోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చి కవరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం కాన్వకేషన్ అయిపోయిన తర్వాత విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మేము కొత్తగా ఏర్పాటు చేసిన 3 విగ్రహాలను ప్రారంభించడానికి జస్టిస్ నరసింహ గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు విచ్చేసి ఆ విగ్రహాలను ప్రారంభిస్తారు. దామోదరం సంజీవయ్య, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలను మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇటీవల పూర్తి గావించబడిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ 2, అలాగే ఇండోర్ కాంప్లెక్స్, ఈ 2 భవనాలను కూడా ప్రారంభించడానికి జస్టిస్ నరసింహ గారు అంగీకారం తెలిపారు. జస్టిస్ నరసింహ గారు, అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు, వివిధ న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు, ఆచార్యవర్యులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అదే సందర్భంలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన జస్టిస్ ఈ వెంకటేశం గారి స్మారకోపన్యాసానికి జస్టిస్ నరసింహ గారు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం 5 గంటలకి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జస్టిస్ నరసింహ గారు జస్టిస్ ఈ వెంకటేశం గారి ఎండోమెంట్ లెక్చర్ కూడా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. నరసింహ గారు ఒప్పుకున్నారు. సో ఈ కార్యక్రమానికి కూడా మీరందరూ రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ జాతీయ విశ్వవిద్యాలయం భారతదేశంలో ఉన్న 27 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఈ దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం కూడా చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఈ విశ్వవిద్యాలయంలో భారతదేశ వ్యాప్తంగా 120 మంది విద్యార్థినులు ప్రతి సంవత్సరం వచ్చి LLB 5 years కోర్సులో జాయిన్ అయ్యి ఇక్కడ చదువుకుంటున్నారు. ఈ విశ్వవిద్యాలయంలో అన్ని వసతులు ఉన్నాయి. ఈ వసతులు మెరుగుపరచడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు ఈ విశ్వవిద్యాలయం ఛాన్సలర్గా ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ ఈ మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి, అలాగే విద్యార్థులకు న్యాయ విద్య ప్రమాణాలని పెంపొందించాలని నాకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఆయన సూచనలకు అనుగుణంగా అలాగే ఈ విశ్వవిద్యాలయం యొక్క విజిటర్
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ గారి సూచనల మేరకు కూడా ఈ విశ్వవిద్యాలయం నడుపుతున్నాం. ఈ విశ్వవిద్యాలయం మరింతగా అభివృద్ధి చెందాలని, ఈ ప్రాంత ప్రజలకే కాకుండా దేశవ్యాప్తంగా న్యాయ విద్య అభిలషించాలనుకునే, న్యాయ విద్యని నేర్చుకోవాలనుకునే, అభ్యసించాలనుకునే విద్యార్థులకి ఈ విశ్వవిద్యాలయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను చెప్పగలను. ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్న వాళ్ళు అంతర్జాతీయంగాను జాతీయంగాను ప్రముఖమైన పదవులు సంపాదిస్తున్నారు. కార్పొరేట్ సెక్టర్లో కానీ, అలాగే న్యాయాధికారులుగా, ఉత్తమ న్యాయవాదులుగా కూడా ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్న విద్యార్థులు రాణిస్తున్నారని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను.